అంటే 'యజ్ఞం' సినిమా ఇప్పుడు ఛాన్సు అనుకోకుండా వచ్చిందా? లేకపోతే మనం విలన్‌గా ఆడియన్స్‌కి అలవాటు పడుతున్నామేమో, వద్దు అనుకోని మళ్ళీ చేయటం జరిగిందా హీరోగా? అంటే అది అనుకోకుండానే. అంటే అది నా కోసమని కథ తయారు చేసిన కథ కాదది. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆ కథ తయారు చేసుకొని బాబురావు గారు ఫస్ట్ ప్రభాస్‌కి చెప్పారు. హ్మ్. దాని తర్వాత కళ్యాణ్ రామ్‌కి చెప్పారు. హ్మ్. అంటే దానికి డైరెక్టర్ వచ్చి రవికుమార్ చౌదరి అనమాట. తను అప్పుడు ఫస్ట్ ఏదో సినిమా చేసి అది పెద్దగా పోలేదు. ప్రభాస్ వాళ్ళకి కథ నచ్చింది. కానీ వాళ్ళ నాన్నగారు వచ్చి డైరెక్టర్ కొంచెం మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది కదమ్మా అని చెప్పేసి అన్నారంట బాబురావు గారి దగ్గర. దాని తర్వాత లేదంటే తనతోనే చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ దగ్గరికి కూడా వెళ్ళారు. కళ్యాణ్ రామ్‌కి కథ చెప్పారని తెలిసింది నాకు. అంటే నాకు అప్పుడు కాదు, తర్వాత తెలిసింది. అక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లమ్. ఆన్ ఫైనల్ డే అప్పుడు నేను నిజం అయిపోయింది. వర్షం ఒప్పుకొని ఉన్నాను. షూటింగ్ చేసే టైంలో అప్పుడు ఒకరోజు బాబురావు గారు కలిసి ఇట్లా అవటం వాళ్ళు ఎవరో అన్నారంట, సార్ వీళ్ళు ఎందుకు మనోడు ఉన్నాడు కదా వాడితో చేయొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు ఆయన నన్ను రారా ఒకసారి ఆఫీస్కి రారా అంటే వెళ్తే ఇట్లా ఉంది చేస్తా అంటే చేస్తాను, కాబట్టి ఇప్పుడు వర్షం ఒప్పుకున్నాను అది అయిపోయింది అప్పుడు గుండు కొట్టించున్నాను మరి నిజం. హ్మ్. అప్పుడు కొంచెం ఇది ఎట్లా ఈ సినిమా అయిపోయి వర్షం అయిపోయే టైం కొంచెం జుట్టు వచ్చేసిద్ది అప్పుడు చేద్దాం అని చెప్పేసి అట్లా చేయటం జరిగింది అనమాట. ఓకే. అట్లా టర్న్ అయింది. ఓకే.